వెల్కమ్ టు రాజనీతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పారిశ్రామికవేత్తలకు బెదిరింపులు, పారిశ్రామికవేత్తల మీద దాడులు, ఇలాంటి వార్తలు మనం తరచుగా వినేవాళ్ళం. ముఖ్యంగా రాయలసీమ నుంచి ఇలాంటి వార్తలు ఎక్కువగా వచ్చేవి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే కియా ఇండస్ట్రీస్, ప్రపంచ ప్రసిద్ధ కియా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ రావటం ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి కృషికి తార్కాణం. అది ఆ రోజుల్లో అన్ని రాష్ట్రాల నుంచి పోటీ ఉన్నా కూడా వాళ్ళు దక్షిణ కొరియా కంపెనీ వాళ్ళు అనంతపూర్ వచ్చి ప్లాంట్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారి చొరవ కారణంగానే. కానీ గెలిచిన వెంటనే ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళి వీళ్ళు చేసిన హంగామా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ రోజున ముఖ్యమంత్రి సమక్షంలో సాక్షాత్తు కియా సిఇఓని అనంతపురం, అప్పుడు హిందూపురం ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవ్ అనే అతను దగ్గరికి వెళ్ళి వేలు చూయించి బెదిరించాడు. చాలా దారుణంగా బిహేవ్ చేశారు. పైగా దాన్ని సమర్థించుకునే ప్రయత్నం కూడా చేశారు. ఇక్కడ పరిశ్రమ పెట్టి, ఇక్కడ భూములు, ఇక్కడ నీళ్లు వాడుకుంటూ ఇక్కడ వాళ్ళకి ఉద్యోగాలు ఎవరా, వాటి కోసం మేము ప్రయత్నం చేశాం, అంతేగాని మేమేం చేయలేదు అన్నట్టుగా సమర్థించుకున్నారు. ఆ తర్వాత సరే, విషయంలోకి వెళ్తే ఇప్పుడు కూడా, అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇలాంటి వార్తలు రావటం అనేది చాలా విచారకరం. ఎందుకంటే సాధారణంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే వ్యాపార అనుకూల వాతావరణం ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు కూడా ఆయన చాలా విరివిగా ప్రోత్సహిస్తారు అనే ఒక పేరుంది ఆయనకి. పరిశ్రమలు, చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ చూస్తే పరిశ్రమలు వచ్చినాయి అనుకోవాలి. ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇమేజ్ లేదు, బ్రాండ్ ఇమేజ్ లేదు. ఇప్పుడు పరిశ్రమలు వస్తున్నా చంద్రబాబు నాయుడు గారి చొరవ చలవే. కాబట్టి ఆయన ఉంటే ఇలాంటివి జరగవు అనే ఒక నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు కూడా అలాంటివి జరుగుతున్నాయి. అది కూడా రాయలసీమలోనే జరుగుతున్నాయి. గతంలో రాయలసీమ ఫ్యాక్షనిస్టులు కోరలు పీకేశారు. చంద్రబాబు నాయుడు గారు 95 నుంచి 2004 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేవకుండా, అరాచకాలు చేయకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో మళ్ళీ కొత్త కోరలు తొడిగాడు ఆయన ఫ్యాక్షనిస్టులకి. సో దాంతో వాళ్ళు పారిశ్రామికవేత్తలను బెదిరించడం, పెట్టుబడిదారులను బెదిరించడం, మామూళ్లు మరగటం, ఇవన్నీ చేశారు. తాజాగా ఇప్పుడు విషయానికి వస్తే జమ్మలమడుగు నియోజకవర్గం, కడప జిల్లా, ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారు. అక్కడ ఆయన గతంలో మంత్రిగా కూడా చేశారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో. ఆదినారాయణ రెడ్డి గారి బంధువులు, ఆయన అనుచరులు అక్కడ అదానీ వాళ్ళ పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ దగ్గర గొడవ చేశారు. అదానీ గ్రూప్ వాళ్ళు జమ్మలమడుగు నియోజకవర్గంలో 470 ఎకరాల్లో పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్ పెట్టబోతున్నారు. దీనికోసం పనులు మొదలు పెట్టారు. అయితే ఆదినారాయణ రెడ్డి మనుషులు అక్కడికి వెళ్ళి వాళ్ళ మీద దాడి చేశారు. అక్కడ ఉన్న వాహనాలు, యంత్రాలు ధ్వంసం చేశారు. మా ఎమ్మెల్యేని కలవకుండా మీరు అసలు పనులు ఎట్లా మొదలు పెడతారని వాళ్ళని బెదిరించారు. ఆ మేరకు వాళ్ళు కేసు పెట్టారు. ఇక్కడ విషయం ఏంటంటే అదానీ ఎంత పవర్ఫుల్లో అందరికీ తెలుసు. ప్రధానమంత్రి మోడీ అదానీ ఎంత చెప్తే అంత, మోడీ అమిత్ షాలు అంత అనేది ఒక ప్రచారం ఉంది. ఆయన తలుచుకుంటే ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని అయినా ప్రభావితం చేస్తాడు. ప్రభుత్వాలను శాసించగలిగిన శక్తి ఉంది అదానికి. ఎందుకంటే ఆయనకు అంత బెత్తడి మందం పలుకుబడి ఉంది అక్కడ కేంద్రంలో. అలాంటి అదానీ కంపెనీనే బెదిరించారంటే వీళ్ళ సాహసం చూడండి. అంటే మా ప్రాంతానికి వచ్చారు, మా ప్రాంతంలో పెడుతున్నారు కాబట్టి వాడు అదానీ అయినా, అంబానీ అయినా, ఇంకొకడైనా సాక్షాత్ మోడీ అయినా మాకు కప్పం కట్టాలి అనే ధోరణం మరేంటో తెలియదు. కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళి గొడవ చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇదే విషయం మీద ఆదినారాయణ రెడ్డి గారిని మందలించారన్న వార్తలు కూడా వచ్చాయి. మీడియాలో కూడా వార్తలు వచ్చినాయి. అలాంటి పనులు చేస్తే ఎట్లా, ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి పుణ్యం అని బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింది, ఊరూరా తిరుగుతూ పెట్టుబడులు పెట్టమని అడుగుతున్నాం, బ్రాండ్ ఇమేజ్ పెంచే ప్రయత్నం చేస్తున్నాం, ఇలాంటి సందర్భంలో ఇలాంటి కార్యక్రమాలు, వసూలు కార్యక్రమాలు చేస్తే బాగుండదు అని చెప్పినట్టుగా కూడా వార్తలు వచ్చినాయి. కానీ ఆయన మందలించారు, ఆయన పిలిచి మాట్లాడారు అని వచ్చిన 2 రోజులకే ఈ ఘటన జరిగింది. దీని మీద అదానీ కంపెనీ ప్రతినిధులు కేంద్రంలో పెద్దలకు ఫిర్యాదు చేశారు. కేంద్ర పెద్దలు కూడా సీరియస్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారితో కూడా ఈ విషయం మాట్లాడారని చెప్పి అంటున్నారు. అయితే ఆదినారాయణ రెడ్డి గారు మాత్రం అలాంటిది ఏం లేదు, బెదిరింపులు, దాడులు ఏం జరగలేదు, మా వాళ్ళు ఇక్కడ ప్లాంట్ పెడుతున్నారు కాబట్టి మా వాహనాలు, మా వాళ్ళ బళ్ళు పెట్టుకోండి, అట్లాగే మా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి అని అడగటానికి వెళ్ళారంతే, అంతకుమించి మరేం జరగలేదని చెప్పి ఆయన ఖండిస్తున్నారు. ఇదే నియోజకవర్గంలో ఇంకా చాలా పరిశ్రమలు ఉన్నాయి, సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయి, జిందాల్ వాళ్ళ పరిశ్రమలు ఉన్నాయి. వీళ్ళందరికి కూడా గతంలో ఇలాంటి అనుభవాలు ఎదురైనట్టుగా వార్తలు ఉన్నాయి. సరే, ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ విషయం మీద అనేది కూడా ఒకసారి చూడాలి. ఎందుకంటే ఇప్పుడే ఇలా ఉంటే, కూటమి పాలన ఉన్నప్పుడే ఇలా ఉంటే
జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంకెంత ఘోరంగా ఉంటుంది. గత 5 ఏళ్లలో మనం చూసాం, కియా దగ్గర ఎంత హడావుడి చేసి అంత గందరగోళం చేశారు. దాని మూలంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో పెట్టాల్సిన కొన్ని యాన్సిలరీ యూనిట్లు పక్కన సరిహద్దులో ఉన్న కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళిన విషయం అందరికీ తెలుసు. రాప్తాడ్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయాల్సిన జాకీ గార్మెంట్స్ పరిశ్రమ తరలి వెళ్ళిపోయింది. దానికి కారకుడు ఒక ఎమ్మెల్యే, అనంతపురం జిల్లా వైసీపీ ఎమ్మెల్యే అన్న ఆరోపణలు వచ్చినాయి. దానికి ఆయన తర్వాత తీవ్రంగా ఖండించాడు. కానీ వాస్తవం ఏంటంటే అతను వెళ్ళి బెదిరించాడు. మామూలే, మా కాన్స్టిట్యూన్సీలో పెడుతున్నావు కాబట్టి మాకు ఎంత కప్పం కడతావు. ఫ్యాక్షనిస్ట్ భావజాలం, ఫ్యాక్షనిస్ట్ ధోరణి. రాయలసీమకు అన్యాయం జరుగుతుందని తరచుగా రోడ్లు ఎక్కి ప్రకటనలు జారీ చేసి హడావుడి చేసే వాళ్ళందరూ వీళ్ళ గురించి మాట్లాడరు. అసలు మీ వల్లేరా మాకు అన్యాయం జరుగుతుంది, మీ ఫ్యాక్షనిస్టులు లేకపోతే రాయలసీమ సుఖంగా ఉంటుంది, అందరూ ప్రశాంతంగా బతుకుతారు, పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయని ఏనాడు మాట్లాడరు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే వాళ్ళకి అన్యాయం గుర్తుకొస్తుంది, మొదలు పెడతారు. సో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, పెద్దానికి రాయలసీమనే ప్రమోట్ చేస్తుంది. అయినా కూడా వాళ్ళు సాటిస్ఫై అవ్వట్ల. ఈ ఎలక్ట్రానిక్స్ దగ్గర నుంచి ఆటోమొబైల్స్ దాకా, లేదంటే సోలార్ ప్రాజెక్ట్స్ దాకా అన్ని కూడా రాయలసీమనే ప్రమోట్ చేస్తున్నారు. మొన్న లోకేష్ గారు అమెరికా వెళ్ళినప్పుడు టెస్లా కంపెనీ అనంతపూర్లో పెట్టమని అడిగారు. కియా ఉంది ఆల్రెడీ అక్కడ, మళ్ళీ టెస్లా కూడా అక్కడే పెట్టమని అడిగారు. గతంలో కియాకి ఎలాంటి చేదు అనుభవాలు ఎదురైనాయో అందరికీ తెలుసు. వైసీపీ హయాంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా దాన్ని చూసి టెస్లా వాళ్ళు అక్కడ ఎందుకు పెడతారు. అట్లాగే అమర్ రాజా బ్యాటరీస్ని తరిమేశారు. వాళ్ళు ఎక్స్పాన్షన్ లేకుండా చేశారు రాయలసీమలో. అప్పుడు ఏ రాయలసీమ నాయకుడు, ఏ రాయలసీమ వాది దీని గురించి మాట్లాడాల. అదే చంద్రబాబు హయాంలో జరిగితే మన్ను ఏకం చేసేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పెద్ద పరిశ్రమలు వచ్చినా కొప్పరిత అంటున్నారు, ఓరవకల్లి అంటున్నారు. బాగానే ఉంది, పెట్టుకోండి, తప్పేం లేదు. కాకపోతే ఇలాంటి బెదిరింపులు రాకుండా చూసుకోవాలి. ఇప్పుడే ఇలా ఉంటే పొరపాటును రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ గెలిస్తే ఈ పరిశ్రమలను ఉండనిస్తారా? ఈ పరిశ్రమల నుంచి కప్పం వసూలు చేయకుండా ఉంటారా? ఈ పరిశ్రమలకు షట్టర్లు వేయకుండా ఉంటారా? ఇవన్నీ అనుమానాలు. కంపెనీలు మూసేసుకుని వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వ పెద్దలు మేల్కొని పారిశ్రామికవేత్తలకు సేఫ్ గా ఉండే ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయించండి, పెట్టుబడులు పెట్టించండి. అప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ వస్తుంది, రాష్ట్రం కూడా బాగుపడుతుంది. Like, share and subscribe to Rajaniti channel.